ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు మరి జకరీకి వచ్చినటువంటి ఆ వర్తమానం గ్రహించారు, దానిలో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకున్నాం. ఈ రెండవ వర్తమానంలో మరియకు వచ్చినటువంటి వర్తమానం, యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియకు వచ్చినటువంటి వర్తమానంను సంపూర్ణంగా ధ్యానం చేద్దాం. ఎందుకని ఈ రెండు వర్తమానాలు ఒక్కరోజే మీకు చెప్తున్నానంటే, వర్తమానం అనేటువంటి విధానం మనుషుని యొద్ద నుంచి వచ్చినటువంటి వర్తమానం కాదు. ఒకటేమో యోహాను గురించి తెలుసుకున్నటువంటి వర్తమానం, రెండవ మరియకు వచ్చినటువంటి వర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు ఎలా పుట్టబోతున్నాడు అనేటువంటి వర్తమానం. ఒకటేమో యోహాను గురించి, రెండవదేమో యేసుక్రీస్తు. వీరికి ఉన్నటువంటి సంబంధం అర్థమైంది? సరే, లూకా సువార్త 1వ అధ్యాయంలో 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యకు యొద్దకు దేవుని చేత పంపబడెను. 6వ నెల అంటే ఎలిజబెత్తుకు వచ్చినటువంటి 6వ నెల ప్రస్తావన తీసుకొస్తున్నాడు లూకా గారు. 6వ నెల అంటే మరొక సందర్భంలోకి వెళ్ళక, ఎవరికి 6వ నెల? ఎలిజబెత్తు 6వ నెలలో ఉండగా మరియమ్మ దగ్గరకు వచ్చినటువంటి వర్తమానం. అర్థమవుతుందా? ఎప్పుడు? ఎలిజబెత్తుకు 6వ నెల, అప్పుడు మరియమ్మ దగ్గరకు వచ్చినటువంటి వర్తమానం. ఇక్కడ ఎలిజబెత్తుకు గర్భము ధరించడానికి, మరియమ్మ గర్భవతి అవ్వడానికి ఒక లింక్ ఉంది, దాని మీతో చెప్తాను. ఇరవై 29వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనబడను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దానినే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను అని వర్తమానం వచ్చింది మరియకు. దీన్ని ఒక్కొక్క వచనాన్ని ఆలోచన చేద్దాం. ఒక్కొక్క వచనాన్ని, ఒక్కొక్క సందర్భాన్ని ఆలోచన చేద్దాం. గాబ్రియేలు అనే దేవదూత గలిలలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యకు యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇది ఎవరికి చెప్తున్నాడు? ఇది ఎవరికి చెప్తున్నాడు అండి? ఘనత వహించినటువంటి ఒక అధికారికి వ్రాస్తున్నటువంటి లేఖ.
అర్థమవుతుందా? ఒక అధికారికి వ్రాస్తున్నటువంటి లేఖలు ఏమంటున్నాడంటే, నజరేతు అనేటువంటి గ్రామములో దావీదు వంశస్థుడైనటువంటి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు ప్రదానం చేయబడినటువంటి మరియా అనేటువంటి కన్యక మరొక ఆవిడ ఉంది. ఇరువురికి ప్రదానం చేయబడిన తర్వాత దేవుడు పంపబడినటువంటి వర్తకుని చేత ఒక వర్తమానం పంపించాడు. ఆయన ఏంటి ఆ వర్తమానం అంటే, ప్రభువు నీకు దయాప్రాప్తురలా, నీకు శుభము అన్నాడు. రావటమే దయాప్రాప్తురలా నీకు శుభము అంటే దేవుని యొక్క దయను పొందుకునేటువంటి దానా నీకు శుభము. ఎవరి దయ? మనుషుల దయ వచ్చిందా? దేవుని దయ వచ్చిందా? దేవుని దయ ప్రాప్తించబడినటువంటి దానా నీకు శుభము. ఎప్పుడైతే ఈ శుభము అనేటువంటి మాట విందో, ఏదో ఒక శుభవర్తమానం నా యొద్దకు వచ్చింది అని ఆలోచన చేసింది మరియా. అర్థమవుతుందా? రాగానే నేను మీ అందరికి కూడా దేవుని పేరు శుభాలు తెలియపరుస్తున్నాను అంటాను. ఎప్పుడైనా ఇది శుభవర్తమానం అని గ్రహించారా? లేదే. అర్థమవుతుంది మీకు? రాగానే ఏం చెప్తాను? దేవుని పేరిట మీ అందరికి కూడా శుభాలను తెలియపరుస్తున్నావు. అయితే దేవుడు ఒక శుభవర్తమానం దేవుడు మాకు తెలియపరుస్తున్నాడని మనం ఆలోచన చేస్తామా? చెయ్యం. ఇక్కడ మరి ఏమనుకుంటుందంటే, ఏదో శుభవర్తమానం దేవుడు నా యొద్దకు పంపి ఉన్నాడు అని ఆలోచన చేస్తుంది. అర్థమైందండి? ఏదో ఒక శుభవర్తమానం దేవుడు నా యొద్దకు పంపినది, అది ఏమిటో అని ఆలోచన చేస్తుందంట. అయితే ఆలోచన చేయడానికి ఈవిడ గర్భవతి అవుతుందా, మరొకటి అవుతుంది, ఇది కాదు ఆవిడ ఆలోచన. ఏంటి ఆ శుభవర్తమానం? ఎన్ని తిరిగి ఉంటాయి మైండ్లో? అర్థమైందా? ఎన్ని తిరిగి ఉంటాయి మైండ్లో అంటే, అప్పటికే ప్రదానం చేయబడినటువంటి మరే దేని గురించి ఆలోచన చేస్తుంది? మంచి భర్తనిచ్చాడని శుభవర్తమానమా, లేకపోతే ఇంకా ఏంటి, ఇంకా ఏమొస్తాడు? అయితే ఇక్కడ యోసేపు అనేటువంటి వ్యక్తి దావీదు సింహాసనం అంటే దావీదు వంశం నుంచి వచ్చాడు కాబట్టి, ఒకవేళ రాజు అయ్యేటువంటి స్థితి ఒకవేళ యోసేపుకు ఉందా? అర్థమవుతుంది మీకు? ఎక్కడి నుంచి వచ్చాడు యోసేపు? దావీదు గోత్రం ఆ సంతానం నుంచి వచ్చాడు కాబట్టి, నీకు ప్రదానం చేయబడినటువంటి ఆ యోసేపు ఒకవేళ రాజు అవుతాడేమో అనేటువంటి వర్తమానం వచ్చిందా అని ఆలోచన చేస్తుందా? చేయదా? చేయొచ్చు. ఏదైతే వర్తమానం వచ్చిందో అది కాకుండా ఇంకేదైనా చేయొచ్చు. ఎందుకంటే మనుషుడికి ఊహకు అందనటువంటి శుభవర్తమానం అది మరియమ్మ గారికి. చాలా మంది జనాంగం ఏమంటారంటే, మరియమ్మ గారు లేకపోతే యేసుక్రీస్తు వచ్చేవాడు కాదేమో అనే విధంగా ఉన్నారు. చాలా మంది అలానే ఉన్నారు. మరియమ్మ గారు అనేటువంటి వ్యక్తి లేకపోతే యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చేవాడు కాడు అనేటువంటి ఊహలు జీవిస్తారు చాలా మంది. వచ్చేవాడు కదా. మరియమ్మ కాకపోతే మరియమ్మలాగా పరిశుద్ధులైనటువంటి వారు మరొకరి ద్వారా అయినను దేవుడు వస్తాడు ఈ లోకానికి. అయితే ఆయన దావీదు ఆ సింహాసనం మందు కూర్చుండేవాడై ఉండాలి, ఆ గోత్రములు పుట్టినటువంటి వాడై ఉండాలి. అందుకని దావీదు వంశావళిది, అబ్రహాము వంశావళిది అని ముందుగానే చెప్పబడింది బైబిల్ గ్రంథం. ఎప్పుడైతే ఈ వర్తమానం మరియమ్మ దగ్గరికి వచ్చింది, ఈ శుభవర్తమానం ఏంటా అని ఆలోచన చేస్తుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందావు. ఎటువంటి కృప పొందింది? ఏ కృప అయి ఉంటుంది అది? ఎలాంటి కృప అయి ఉంటుంది అది? మనతో దేవుడు మాట్లాడంగానే ఒక మాట, నువ్వు కృప పొందుకున్నావు అనగానే మనకేం ఆలోచన వస్తుంది? ఉద్యోగం కోసం ఎదురు చూసేవాడైతే ఉద్యోగం కోసం చేస్తుందేమో అని ఆలోచన చేస్తాడు. పిల్లల కోసం ఎదురు చూసేవాడేమో పిల్లలు వచ్చేస్తారేమో అని ఆలోచన చేస్తాడు. వ్యాధిగ్రస్తుడైతే నా వ్యాధి స్వస్థపడుతుందేమో అని ఆలోచన చేస్తాడు. మరొకడు వాడుకున్నటువంటి పరిధిలో ఆ వ్యక్తి ఆలోచన చేస్తాడు తప్ప మరొకటి ఆలోచన చేయడానికి మనకు ఊహకందనేటువంటి ఆలోచన, దానిని ఆశ్చర్య కార్యం అంటారు.
అలాంటి వర్తమానం మరియమ్మ దగ్గరికి వచ్చి, దేవుని వలన నీవు కృప పొందిదివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. గుండెలో రాయి పడిపోయింది ఒక్కసారి. ఇదేంటి, కృప పొందితివి అని దేవుడు చెప్పాడు, శుభవర్తమానం అని దేవుడు చెప్పాక దేవుని ద్వారా వర్తమాన దూత చెప్తున్నాడు, అయితే గర్భము ధరించడం ఏంటి? సందేహమేనా? ఎంత సందేహం అది! మనుషులు అవమానపరిచేటువంటి సందేహం. ఎందుకని చెప్తాను, ఒక్కసారి పై వచనం 24వ వచనం చదవండి. ఎందుకని ఆ సందేహపడుతున్నారో అక్కడ రాయబడింది. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకుడు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలాగూ చేసుకొనెను అనుకుని 5 నెలలు ఇతరులు కంట పడకుండా ఉండెను. ఎవరి కంట పడకుండా? 5 నెలలు ఇతరులు కంట పడకుండా ఉండింది అంటే ముసలి దానమైనటువంటి నీవు గర్భం ఎలా ధరించావు అని అవహేళన చేస్తారేమో. అయితే జనాంగం అప్పుడు దాకా గొడ్రాలు అంటూనే ఉన్నారు కదా, అప్పుడు దాకా అవమానపరిచారు. ఒకవేళ ఈవిడ గర్భము ధరిస్తే మరొక అవమానం. ఏంటి అవమానం? ముసలితనములో నీకు ఇది అవసరం అంటారేమోనని. అర్థమవుతుందా మీకు? అక్కడ ఏమంటుంది? అక్కడ మనుషులలో నాకుండిన అవమానము దేవుడు తొలగించిన అనుకుంది, అదొక సంతోషం. అయితే ముసలితనమందు బహుగా వృద్ధాప్యమందు గర్భము ధరించానంటే ఒకవేళ ఏమనుకుంటుందో లోకం. ఎందుకంటే లోకానికి ఎప్పటికప్పుడే మనం భయపడుతూనే ఉండాలి కదా. దేవుడు చేసిన కార్యములు ఏంటో లోకానికి తెలియదు, దేవుడు మాట్లాడిన విషయం లోకానికి తెలియదు, దేవుడు చేసిన అద్భుత కార్యం దేవుడు లోకానికి తెలియదు. కానీ లోకం ఏమనుకుంటుంది? అవమానపరుస్తుంది. ఎప్పుడైతే ఈ వర్తమానం మరియమ్మకు వినపడిందో లోపల బాధ వచ్చింది. ఇది నాకు ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరుగున్నదాన్ని కదా. ఒకవేళ పురుషుని ఎరిగి ఉంటే గర్భం ధరించామంటే సంతోషమే, అంతే కదా. పురుషుని ఎరిగినదైతే గర్భము ధరించామంటే ఎంత సంతోషం అది. కానీ పురుషుడు ఎరుగని దానిగా ఉంది కాబట్టి లోపల బాధ ఉంది, లోపల వేదన ఉంది. ఎందుకు ఇలా ఎలా సాధ్యం అవుతుంది? దేవుని కృప అంటే ఎలా నాకు తోడుగా ఉంది? చదవండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడు కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవారి సర్వోన్నతి కుమారుడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదైనని ఆమెతో చెప్పను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగుదాననే ఇది నాకు ఎలాగో జరుగునని దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. గొడ్రాలు అనబడినటువంటి ఆవిడే గర్భము ధరించింది. దేవుని మహాకనికరం చొప్పున సర్వోన్నతమైనటువంటి శక్తిని కమ్ముకున్నప్పుడు మీకెంత ఆలోచన, మీకెందుకని సందేహం? ఇదిగో ఇప్పుడు దాకా గొడ్రాలు అని మీరు పిలిచారు కదా, మీ బంధువురాలంటే ఆవిడకి తెలియకుండా ఉంటుందా మరియమ్మ గారికి? నీ బంధువురాలు గొడ్రాలు అని పిలువబడింది కదా, వృద్ధాప్యం ముందు ఉన్నటువంటి ఆవిడే గర్భము ధరించింది. కావాలంటే నువ్వు పరిశీలన చేసుకో. సర్వోన్నతమైనటువంటి శక్తి నిన్ను కమ్ముకుంటది. సర్వోన్నతమైనటువంటి శక్తిని కమ్ముకున్నప్పుడు గర్భము ధరించడం పెద్ద విశేషం ఏమి కాదు కదా. ఆదికాండం 1వ అధ్యాయం తీయండి ఒకసారి. రెండవ వచనం చదవండి.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఏ కమ్ముకుంది? తర్వాత ఏమి అల్లాడుతుంది అక్కడ? జీక అగాధ జలములు కమ్ముకుని ఉన్నాయి, దానిపైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దాని ఆత్మను కమ్ముకుని ఉన్నటువంటి ఆయన, సృష్టి అంతా కూడా చేసినటువంటి ఆయనకు ఇది పెద్ద విశేషమేం కాదు కదా. ఎటువంటి శక్తి అది? సర్వోన్నతమైనటువంటి శక్తి, ఉన్నతమైనటువంటి శక్తి. అలాంటి శక్తి నిన్ను కమ్ముకుంటది. అలాంటి శక్తి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఎన్నో మాసం? ఇది 6వ మాసం. దూత వర్తమే ఏం చెప్పింది? 6వ నెలలో. కింద ఏం చెప్తున్నాడు? 6వ మాసం. ఎప్పుడైతే ఈ వర్తమానం విందో, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలో ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనములు చేశాను. అంటే ఏ వర్తమానం అయితే దూత యొద్ద నుంచి వచ్చిందో దీనిని రుజువుపరచుకోవడానికి వెంటనే ఆతురంగా వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికి ఆవిడ ఎక్కడ ఉంది? ఇంటిలో ఉన్నది. దూత చెప్పినటువంటి ఇది నిజమా, ఇది అసాధ్యమా అనేటువంటి ఆలోచన చేయకుండా ప్రభు దాసురాలను నీ కృప చొప్పున నాకు జరుగును గాక అని ఏం చేసింది? 6వ నెలలో గర్భము ధరించినటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకని వెళ్ళింది? అదిగో గాబ్రియల్ అనేటువంటి దూతకి వర్తమానం చెప్పాడు కదా, 6వ మాసం ఆవిడికి నువ్వు కావలసిన పరిశీలన చేసుకెళ్ళి. గొడ్రాలు అంటే ఈ 6వ నెలలు కూడా ఆవిడ ఎక్కడుంది? లోపల ఉంది. కాబట్టి జనాంగానికి తెలియదు. ఇక్కడ గాబ్రియల్ అనేటువంటి దూత వర్తమానం చెప్పేంత వరకు ఎలిజబెత్ గర్భం ధరించిందని ఎవరికి కూడా తెలియదు. అర్థమైంది మీకు? జకర్యాకు ఎలిజబెత్కు తప్ప మరెవరు కూడా తెలియదు. కానీ ఈ వర్తమానం దేవుడు ఎవరితో చెప్పాడు? మరలా మరియతో చెప్పాడు. ఈ మరి ఎక్కడికి వెళ్ళింది? మరలా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అంటే వర్తమానం ఎంత స్టాండర్డ్, ఆ మాట ఎంత శాశ్వతం, ఎంత నిజమైనది. ఏమైనా లోపల సందేహం ఉంటే ఆ సందేహం తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళింది? ఏ వర్తమానం అయితే దేవుని ఎద్దు నుంచి వచ్చిందో ఆ వర్తమానం ఎదుర్కొంటూ వెళ్ళింది. తూర్పు దేశం చూసినటువంటి జ్ఞానులు ఏ వర్తమానం చూసి, ఏ చొక్క చూసి ఎదుగో ఆయన ఎదుకు వచ్చారో అలా మరియమ్మ గారు కూడా ఎలిజబెత్తును ఎదుర్కొంటూ వెళ్ళిపోయింది. ఎందుకని? రుజువు పరుచుకోవడానికి, ఇంకా విశ్వాసంలో బలపడడానికి. ఎప్పుడైతే ఆమె ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేసాను. ఏం చేసిందంట? ఎలిజబెత్కు వందనాలు చెప్పింది. అప్పుడు ఎలిజబెత్తు మరియ యొక్క వందనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాను. ఎందుకనంటే ఆయనకు ముందుగా నడుచువాడైనా, ఆయన స్వరమును వినివాడైనా, ఆయన గురించి చెప్పువాడైనా ఎవరు? యోహాను గారు. అలాంటి యోహాను లోపల ఏం చేస్తున్నాడు? నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించనని పరిశుద్ధాత్మ నిన్ను కొరదై మాట్లాడుతుంది ఎలిజబెత్. పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకున్నాడు లోపల. ఎవరు? యోహాను గారు. ఎప్పుడైతే మరియమ్మ గారు ఆవిడ ఎద్దకు వెళ్ళిందో మరలా పరిశుద్ధాత్మ ఈవిడ నిండుకుంది. ఎవరని? ఎలిజబెత్తును. ఎలిజబెత్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నిండుకుని ఉన్నదో ఇప్పుడు లోపల ఉన్నటువంటి గంతులు వేస్తుందని గమనించింది ఎలిజబెత్. అంటుంది అక్కడ, నీవు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు,
నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించను. ఎవరి తల్లి అంట? నా ప్రభువు తల్లి. అంటే అప్పటికి గర్భంతో ఉందా మరియమ్మ గారు? అర్థమవుతుంది మీకు? ఈవిడేమో 6వ నెలతో గర్భిణీతో ఉంది ఎలిజబెత్. కానీ ఈవిడికేమో అప్పుడే మాట్లాడాడు గాబ్రియెల్ అనేటువంటి దూత. అంటే ఎన్ని నెలలు ఉంటాయి? రోజులు కూడా లేవు. అర్థమవుతుంది మీకు? కనీసం రోజులు కూడా లేవు. కొన్ని గడియల్లోనే ఆవిడ యొద్దకు త్వరగా వెళ్ళిపోయింది. త్వరగా వెళ్ళినటువంటి ఆవిడే మాట్లాడుతుంది. ఆవిడలో ఉన్నటువంటి గర్భం గురించి మాట్లాడుతుందంటే ఈవిడికి ఆశ్చర్యమా కదా? ఏమైనా చెప్పిందా? ఏమన్నా మరియమ్మ గారు వెళ్ళి, అయ్యా నాతో దూత ఏ విధంగా మాట్లాడిందమ్మా, నీకు 6వ మాసం అని చెప్పింది, నేను కూడా గర్భం ధరిస్తానని చెప్పిందని ఈ సంభాషణ ఏమీ లేదు. వందనమని చెప్పగానే లోపలేమో గంతులేస్తున్నాడు, ఈవిడేమో వందనాలు చెప్తూ నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుడు ఎలాగ ప్రాప్తించెను. అర్థమవుతుందండి? ఒకే సమయంలోనే ఇద్దరితో దేవుడు విశ్వాస విషయంలో బలపడడానికి గొప్పదైన కార్యం చేస్తున్నాడు. ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకుని ఉన్నాడు. ఎవరిని? ఎలిజబెత్తును కమ్ముకుని ఉన్నాడు. లోపలేమో శిశువును కమ్ముకుని ఉన్నాడు. ఈ వర్తమానమును బట్టి ఇంకా ఈవిడ బలపడుతుంది. ఇదిగో నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చటాను. కానీ ఇక్కడ ఏమని చెప్పేశాడు? గాబ్రియెల్తో ముందుగానే చెప్పాడు కదా. ఏం చెప్పాడు? చదవండి ఒకసారి ఈ మాట. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అనేటువంటి చెప్పిన మాట మరలా ఎలిజబెత్ ద్వారా ఉంటుంది. ఈవిడ గమనిస్తున్నారా? ఎలిజబెత్ ద్వారా వింటుంది. అంటే నేను గర్భము ధరిస్తాననేటువంటి విషయం ఎలిజబెత్కి ఎలా తెలిసింది? ఎలిజబెత్ ఎలా ఆలోచన చేసింది? ఇప్పుడే కదా గాబ్రియెల్ అనేటువంటి దూత నాతో మాట్లాడింది. దేవుని కృపను పొందుకుంటావు అని ఇప్పుడే కదా మాట్లాడింది. సర్వోన్నతుని శక్తిని నిన్ను ఆవరిస్తుంది అని ఇప్పుడే కదా మాట్లాడింది. అప్పుడే నేను గర్భం ధరిస్తాను, ఇదిగో ప్రభు నా యందు పుట్టబోతున్నాడు అనేటువంటి విషయం ఎలిజబెత్కి ఎలా తెలిసిందని ఆశ్చర్యం మరియమ్మ గారికి. అంటుంది అక్కడ, నీవు స్త్రీలను ఆశీర్వదింపబడి నీ గర్భఫలం ఆశీర్వదించబడను. నీ గర్భఫలం. అప్పటి వరకు పురుషుని ఎరుగున్నారని అనేటువంటి ఆవిడ ఇదిగో గర్భఫలం గురించి మాట్లాడితే ఎంత ఆశ్చర్యం అండి. ఉన్నటువంటి సందేహం తొలగించుకోవడానికైనా ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ సందేహం చెప్పక మునిపే ఆవిడ మాట్లాడుతుంది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చును నాకు ఎలాగ ప్రాప్తించను, ఇది ఎలాగ ప్రాప్తించింది అంటే ముందుగానే చెప్పింది గాబ్రియెల్ దూత. ఇదిగో 6వ మాసం అక్కడ వెళ్ళు, నీకున్నటువంటి సందేహం తొలగించుకో, ప్రభు శక్తి నీ మీద ఏ విధంగా ఆవరించి ఉన్నాడో నువ్వు గ్రహించుము, నువ్వు సందేహపడవద్దు. ఒకే సమయంలో వేరు సందర్భంలో జరిగినటువంటి ఒక విషయమును మరొక చోట దేవుడు రుజువు పరుస్తున్నాడంటే ఆయన ఎంత ఆశ్చర్యకరుడు. పరిశుద్ధాత్మ అనేటువంటి విధానం ఇప్పుడు ఎంతమందిలో ఉంది? పరిశుద్ధాత్మ మరియమ్మను ఆవరించి ఉన్నది. పరిశుద్ధాత్మ నిండుకొన్న వాడ యోహాను ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై ఎలిజబెత్ మాట్లాడుతుంది. అంటే పరిశుద్ధాత్మ అందరిని ఆవరించి ఉన్నాడు కాబట్టి ఒక భావముతో ఉండే విధంగా చేస్తున్నాడు. ఒకే భావముతో ఒకే ఆలోచన చేసే విధంగా చేస్తున్నాడు ఆయన. మీరు సందేహపడవద్దు. అంటే నేనెందుకని ఇంత వివరంగా మీకు చెప్పడానికి గల కారణం అంటే యేసుక్రీస్తులో పుట్టుకలో ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు ఆయన చేశాడు. అందుకని ఇంత చెప్పవలసి వచ్చింది. ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నాయి? ఎప్పుడైనా ఆలోచన చేసేవి చేశారు? ఎప్పుడు ఆలోచన చేయాల? ఇంత గొప్పగా దేవుడు అంత భావాన్ని దానిలో ఉంచాడా? అన్ని కార్యం చేశాడా ఆయన పుట్టుకలో? కింద వచ్చిన 43
ఇదిగో నీ శుభవచనములు నా చెవిని పడగానే నా గర్భములో శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఆనందముతో వ్యక్తపరుస్తున్నటువంటి మాటలు. అప్పుడు దాకా సందేహం ఉంది, ఉంటదా? అప్పటి వరకు కొద్దిగా ఏదో సందేహం ఉంది లోపల. ఇది ఇలాగ ప్రాప్తించుననేటువంటి మాటతో ప్రారంభమైంది. అయితే దూత నువ్వు భయపడవద్దు ఇలాంటి అంటే ప్రభు దాసురాలు నీ చిత్త ప్రకారము జరుగును గాక అని చెప్పేసుకుంది. ఇప్పుడు ఏమంటుందంటే మహానందముతో మాట్లాడుతుంది. ఏమంటుంది? మహానందముతో మాటలు ఏంటంటే నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. ఎవరి యందు? నా రక్షకుడైనటువంటి దేవుని యందు ఆనందిస్తున్నా. ఆనందం నా ఆత్మ ఆనందిస్తుంది, నేను ఆనందిస్తున్నాను, నా ప్రాణము గణపరుస్తుంది ఆయన్ని. ఎంతలా మారిపోయింది మరియా? ఎంతలా మారిపోయింది అంటే పరిశుద్ధాత్మ ఎవరినైతే ఆవరిస్తుందో అందరు కూడా ఇలా మారిపోతారా? ఎవరైతే లోబడతారో, ఎవరైతే ఆ మాటను అంగీకరిస్తారో, ఎవరైతే నిస్సందేహముగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఏమవుతారు? మహానందమును చూస్తారు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసి, ఎవరు చేశారు? సర్వశక్తిమంతుడే గొప్ప కార్యం చేశాడు. నా ప్రాణం ఆయన కనపరుస్తుంది. నా దాసురాలు దేని స్థితిని ఆయన కటాక్షించాడు. ఇవన్నీ కూడా ఆయనను కనపరుస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్వజనాంగం అంతా కూడా మరియను కనపరచడానికి సిద్ధపడుతున్నారు. ఎంత వక్రీకరిస్తున్నారు వాక్యాన్ని. ఆవిడేమో తన దాసురాల దీన స్థితిని దేవుడు కటాక్షించనని దేవుని మహిమపరుస్తుంటే మనం ఎవరిని మహిమపరుస్తున్నాం? అర్థమవుతుందా మీకు? ఇప్పుడున్నటువంటి కల్చర్ ఇలా అయిపోయింది. వాక్య సేవకులైనటువంటి వారిని ఎలా చేస్తున్నారు? అసలు నా సేవకుడు అని అంత గొప్పవాడు ఎవరు లేరు. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములను ఉండును. ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను నెక్కించెను. ఆకలిగొనే వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతుల వట్టి చేతులను పంపివేసెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతం వరకును మన పితరులు సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలుకు సహాయం చేసెను అని దేవుని గణపరుస్తుంది ఆ మాటలతో. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఈ 3 నెలల్లో ఎలిజబెత్కు ప్రసవ కాలం వచ్చేసింది. ఈ 3 నెలల్లో ఎలిజబెత్కు ప్రసవ కాలం వచ్చింది. ప్రసవ కాలం వచ్చినప్పుడు మరియమ్మ గారు తన ఊరికి వెళ్ళిపోయింది. అన్ని కూడా చూసిన దగ్గర ఉండి ఈ 3 నెలలు అంటే గర్భము ధరించిందా ధరించలేదా అనేటువంటి విషయం 3 నెలల్లో రుజుపరుచుకున్నారా? తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. 3 నెలలు ఆవిడతో కూడా ఉండి దేవుని గణపరుస్తూ మనము దేవుని మహాకృపను పొందుకున్నాం. అంటే ఆవిడ దగ్గర ఉన్నంతసేపు గొంతులు వేస్తూనే ఉన్నాడా యోహాను? వేస్తూనే ఉంటాడు. మహానందం కదా. పరిశుద్ధాత్మ నిండుకునే ఉన్నారు 3 నెలలు.
3 నెలలు దేవుని మహిమ పరుస్తూనే ఉన్నారు, ఘనపరుస్తూనే ఉన్నారు. ఆయన సింహాసనం స్థిరపరుస్తాడు. ఆయన రాజ్యం స్థిరపరచడానికి వస్తున్నాడు. తరతరములు ఉండేటువంటి రాజ్యం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఆ సువార్త అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సువార్తకు లోబడినటువంటి వారు మహానందం పొందుతారు, లేని వారు అసంతృప్తిని పొందుతారు. ఇప్పుడు ఆ సువార్త మనకు అర్థమైందా? అర్థం కాలేదా? మరొక రోజు నేనేం చెప్తానంటే ఆ సువార్త ఏంటి, ఎలా ప్రకటన చేశారని చెప్తాను. కాబట్టి మనం దేని విషయంలో అసంతృప్తిగా ఉన్నామో ఆయనకి తెలుసు. మనము మన స్థితి ఎలా ఉందో ఆయనకు తెలుసు. మనం న్యాయ విధులను పాటిస్తున్నామా లేదా అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. మనం పశ్చాత్తాపడుతున్నామా అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. మనమేమనుకుంటాం, నన్ను చూడట్లేదు, నన్ను వదిలిపెట్టాడు అని అనుకుంటాం. వృద్ధాప్యం ఉంది, ఆయన మహాకృప మహా కనికరం ఆవిడ పొందుకొని అలా మాట్లాడుతుందంటే దేవుని మహాకృప ఎంత తోడుగా ఉంది ఎలిజబెత్కి. ఆ మహాకృపను తోడుగా ఉండబట్టి మరియ ఇంకెంత బలపడింది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? పుట్టినది మొదలుకొని నీతిమంతుల జ్ఞానం అనుసరించే విధంగా చేస్తాడని చెప్పాడా? మరియమ్మ గారు ఏం చేసింది? ఇప్పుడు అవిధేయతను తొలగించుకోవడానికి ఆయన ఎద్దుకు వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? యోహాను దగ్గరికి వెళ్ళింది. ఆయన పని ఆయన పుట్టుకతోనే ప్రారంభిస్తున్నాడు ఆయన సువార్త. కాబట్టి మనం లోబడితే ఆ మహానందం మనం పొందుతాం, ఆ లోబడితే ఆ భాగ్యాన్ని మనం పొందుతాం. కాబట్టి ఆయనకు భయపడువారు ఏమని చెప్తుంది అక్కడ? యాభై వచనంలో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములను ఉండను. అంటే తరతరములు ఉండాలంటే ఏమవ్వాలి? భయపడి ఉండాలి. అంటే ఆవిడ దీన స్థితిని గమనించాడంటే ఆవిడ లోబడి ఉన్నదా, దేవునికి భయపడి ఉన్నదా, లేకపోతే ఎలా ఉంది? భయపడి లోబడి ఉంటే తప్ప దేవుడు ఆ కార్యం చేయాల. కాబట్టి మన పట్ల దేవుడు కార్యం చేయాలంటే మనం లోబడాలి, భయపడాలి. ఆ సిద్ధపాటు మనలో ఉంటే తప్ప దేవుడు ఆ కార్యం జరిగించాడు. ఆ మహాకృపను మనం పొందుకోం. ఆ రాజ్యంలో ఆ నీతిని మనం వెతకడానికి ముందుకు సిద్ధపడి అట్టి విధంగా మనందరూ కూడా సిద్ధపడదాం. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మాటలు బట్టి మహిమ పరచబడును గాక. ఆమేన్.